హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం అమలు వారికి తాజా నిర్ణయం మార్గదర్శకాలు. పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మేలో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో కలిపి 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 20,000 జమ చేయాలని నిర్ణయించింది. ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం, ప్రధాని రాకతో సహా పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. కీలక నిర్ణయాలు. ఈరోజు గురువారం ఏపీ మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో డ్రోన్ పాలసీపై, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చతో పాటుగా నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో పలు పనులకు ఆమోదం తెలుపనుంది. ఇప్పటికే అమరావతిలో పనుల ప్రారంభానికి వీలుగా టెండర్లను ఖరారు చేశారు. పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 3వ వారంలో ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో బ్యాంకు రుణం తొలి విడత నిధులు విడుదలయ్యాయి. దీంతో అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటుగా నిర్ణయాలపైన చర్చించనున్నారు. తల్లుల ఖాతాల్లోకి నిధులు. ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు, మార్గదర్శకాలపైన కసరత్తు చేస్తుంది. మార్గదర్శకాలు చూసుకుంటే 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులకు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తెలిసినట్లు సమాచారం. ఇందులో అర్హులుగా విద్యాశాఖ కోసం దాదాపు 10,300 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి 300 యూనిట్లు, విద్యుత్ వినియోగించుకునే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయవలసి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.